కాల్ ఉన్నారు మాట్లాడతారు. హలో హలో నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము మంచిర్యాల నుంచి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మాకు అక్కయ్య ఉంది. అక్కయ్య పేరు లావణ్య. మా గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. ఓకే, లావణ్య. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ లేదా మరి సరిగ్గా తెలియదు. అలాగే అంటే సమస్య ఏంటో చెప్పండి, గురుగారితో మాట్లాడండి అయితే. చెప్పండి అమ్మా. నమస్కారం గురుగారు. చెప్పండి తల్లి, ఏమిటి సమస్య, ఏమిటి లావణ్యది? అయితే ఆమెకి మ్యారేజ్ అవ్వడం లేదు. ఇక్కడ సంబంధాలు వచ్చినా కూడా అసలు సెట్ అవ్వడం లేదు. సరే, వస్తే దగ్గర వరకు వచ్చి తప్పిపోతున్నాయి, లేకపోతే రావడం లేదు సంబంధాలు అనేటువంటిదేనా సమస్య? అదే గురుగారు. అంటే మ్యారేజ్ చేద్దామంటే అసలు ఆమె మనసు కష్టలేదు చేసుకుందామని. ఎక్కడ చూసినా కూడా సెట్ అవ్వట్లేదు. అదే సంబంధాలు చూసి వాళ్ళ కుదరదు అని అనేటప్పటికీ మానసికంగా కొంచెం ఇబ్బంది పడి ఉంటుంది అమ్మాయి. అందువల్ల అట్లా జరుగుతూ ఉంటుంది. ఏమైనా ఇప్పుడు ఈ ఉగాది పండుగ తర్వాత తప్పకుండా బాగుంటుందమ్మా. ఎందుకంటే కుజుడే అనుకూలముగా ఉన్నాడు కదా, ఇప్పుడు రాజు అవుతున్నాడు. ఒకటి, ఆమె పేరు ప్రకారముగా లావణ్య అంటే చూచే చోళ అశ్వని నక్షత్రం, అశ్వని భరణి కృతికాపాదం మేషరాశి అయింది ఆ అమ్మాయిది. మేషరాశికి మేషలగ్నానికి అధిపతి కూడా కుజుడే కాబట్టి ఈ సంవత్సరం తప్పకుండా అవుతుంది. అయితే మీరేం చేయాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పూజ చేసుకోవాలి. ఆ అమ్మాయి కొంచెం కందిపప్పు అవి పెట్టి దాంట్లో వెండి పడగ అది పెట్టి పాలతో అభిషేకము చేసి ఆ పాలు ఆ అమ్మాయి తాగడం అనేది జరగాలి. అలాంటి పూజ చేస్తారు బ్రాహ్మణోత్తములు. వాళ్ళని అడగండి, చేయించండి ముందు. అది చేస్తే తప్పకుండా జరిగి తీరుతుంది గాక. 100% జరుగుతుంది. ధైర్యంగా ఉండండి. ఈ సంవత్సరం అవుతుంది. ఈ పని చేయండి ఫస్ట్. ఓకే గురుగారు. మంచిది.